హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024 సోషల్ బీట్స్. పురాతన కాలంలో యూరప్ ఏ సామ్రాజ్య ఆధిపత్యంలో ఉండేది? రోమన్ సామ్రాజ్యము. రోమన్ సామ్రాజ్యము ఎప్పుడు పతనమైంది? క్రీస్తు శకం 400 సంవత్సరములు. తొలి ఆధునిక కాలము క్రీస్తు శకం 1300 నుంచి 1800 వరకు. యూరప్ మత గురువులను ఏమంటారు? క్లర్జీ. ప్రార్థించే చేతులు అనే చిత్రాన్ని వేసింది ఎవరు? ఆల్బెర్ట్ డ్యూరక్. లియోనార్డో డావిన్సీ ప్రసిద్ధ చిత్రాలు ఏవి? మోనాలిసా, ది లాస్ట్ సప్పర్. కాగితాన్ని మొదట కనుగొన్నది చైనీయులు. యూటోపియా గ్రంథకర్త ఎవరు? థామస్ మ్యూర్. బైబిల్ను తొలిసారిగా జర్మన్ భాషలోకి అనువదించింది ఎవరు? మార్టిన్ లూథర్. గుండెకు రక్త ప్రసరణకి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నది ఎవరు? విలియం హార్వే. గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టింది ఎవరు? పోప్ 13వ గ్రెగరీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్. క్రీస్తు శకం 1453లో కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించింది ఎవరు? తురుస్కులు. అమెరికా అని పేరు పెట్టింది ఎవరు? అమెరికా వెస్పూచి, ఇటలీ. అమెరికా స్వతంత్ర ప్రకటనను రూపొందించింది ఎవరు? థామస్ జెఫర్సన్. 1794 ఫ్రాన్స్లో నిలిపివేయబడిన కరెన్సీ ఏది? లివర్లు. ఫ్రాన్స్లో నిలిపివేయబడిన కరెన్సీ ఏది? లివర్లు. ది స్పిరిట్ ఆఫ్ లా గ్రంథకర్త ఎవరు? జే మాంటెస్క్యూ. బాస్టల్ కర్మాగారాన్ని ఫ్రాన్స్లో ప్రజలు బద్దలు కొట్టిన రోజు? 1789 జూలై 14న. జర్మనీలో వస్త్ర కొలతకు ఏ కొలమానాన్ని ఉపయోగించారు? ఎల్ఏ. 1815లో నెపోలియన్ను ఓడించిన దేశాలు ఏవి? బ్రిటన్, రష్యా, ప్రష్యా. వియన్నా సమావేశం జరిగిన సంవత్సరం? 1815. డెలక్రాయిక్స్ చియోస్ దీవిలో తురుస్కుల చేతిలో చనిపోయిన 20,000 మంది గ్రీకుల ఘటనను చిత్రించారు. 10వ చార్లెస్ ఫ్రాన్స్ చక్రవర్తి అయిన సంవత్సరం? 1824. 1830 విప్లవంలో ఫ్రాన్స్ చక్రవర్తి? 10వ చార్లెస్. 1830 విప్లవం తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి? లూయి ఫిలిప్. 1848 కాలంలో ఫ్రాన్స్ చక్రవర్తి? లూయి ఫిలిప్. వియన్నా కాంగ్రెస్లో ఏకీకృతమైనది? హాలండ్, బెల్జియములు. జర్మనీ ఏకీకరణకు బిస్మార్క్ 3 యుద్ధాలు చేశాడు. ఆ దేశాలు? ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్. జర్మనీ ఏకీకరణ పూర్తయిన సంవత్సరం? 1871. ఫ్రాంక్ ప్రషియన్ యుద్ధం జరిగిన సంవత్సరం? 1871. హాబ్స్బర్గ్ సామ్రాజ్యం ఏ దేశానికి చెందినది? ఇటలీ. యంగ్ ఇటలీ స్థాపకుడు? మాజిని. ఇటలీ ఏకీకరణకు నాయకత్వం వహించిన ప్రధానమంత్రి? కౌర్. ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవ కాలం? 1780 నుండి 1850 వరకు. ఆధునిక పారిశ్రామికీకరణకు చవి చూసిన మొట్టమొదటి దేశం? బ్రిటన్. ప్రపంచ కారాగారంగా పిలువబడిన దేశం? బ్రిటన్. ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించిన వ్యక్తి? జేమ్స్ వాట్.
పక్కా రోడ్ల తయారీ చేసే విధానాన్ని రూపొందించినది మెక్డమ్. మొదట రైలు ఇంజన్ను తయారు చేసిన వారు స్టీఫెన్సన్. భారతదేశంలో పేదరికం కోసం ఏర్పాటైన కమిటీ ఏది? అశోక్ మెహతా. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 2005. గోధుమ విప్లవం ఏర్పడిన సంవత్సరం 1968. భారతదేశ వ్యాప్తముగా ఎన్ని రేషన్ దుకాణాలు కలవు? 5.5 లక్షలు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం 2013. అంత్యోదయ అన్న యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2000. మెక్సికో ఏ సంవత్సరంలో స్వతంత్రం పొందింది? 1930. సౌదీ అరేబియాలో మహిళలకు ఏ సంవత్సరం వరకు ఓటు హక్కు ఉండేది కాదు? 2015. ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి ఆత్మకథ? నెల్సన్ మండేలా. బరోల్డీ రైతు సత్యాగ్రహ నాయకుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.